నాకున్న ఇన్ఫర్మేషన్ నేను అడుగుతాను, అది రాంగో రైట్ మీరు చెప్పండి. సో ఇదే సార్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అబౌట్ జర్నలిజం, బికాజ్ యూఆర్ జర్నలిస్ట్. ఒక 5-6 years బ్యాక్ ఒక ఎవరో ఈ మీ టూ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అవును అవును అవును. మీ టూ మూవ్మెంట్ జరిగేటప్పుడు నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, మా తెలిసినట్టు, సార్ మీ మీద మీరు ఎవరినో సెక్షువల్గా హెరాస్ చేశారని చెప్పేసి ఒక లేడీ చెప్తాను సార్, అది ఎవరయ్యా అన్న. ఎవరో సార్ మీ సినిమాలో యాక్ట్ చేసిందంట. ఎప్పుడమ్మా? సరే ఎవరో అని కనుక్కుంటే ఎవరో ఒక లేడీ నువ్విలా అనే సినిమాలో, అంటే 10 ఏళ్ల క్రితం ఒక సినిమాలో యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ ఎవరో కూడా నాకు గుర్తురాట్లా. పలానా వేషం వేసిందంటే మా కో డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ ఎవరో కనుక్కోండి సార్ అని చెప్పి నేను ఆ పాడ్కాస్ట్ అది ఎవరో ఇలాంటిదే చూశాను. చూస్తే ఏదో చాలా ఏముందంటే దాంట్లో నేను ఏదో హెరాస్ చేశాను, ఏదో ఫేస్బుక్లో హెరాస్ చేశాను, ఇలాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో. ఉంటే సరే అని చెప్పేసి ఆవిడెవరో కనుక్కుంటే, ఎవరు సార్ ఈ ఆర్టిస్ట్ని అడిగాను మా కో డైరెక్టర్ని. సార్ వాళ్ళు ఉషా కిరణ్ వాళ్ళు మేనేజర్ ఎవరో తీసుకొచ్చారు సార్ ఆ ఆర్టిస్ట్ని, ఆ పలానా వేషం వేసింది సార్. ఓకే, ఈ వెబ్కాస్టో పాడ్కాస్టో అది ఆ ఇంటర్వ్యూ పెట్టిన అతనికి లైన్లో తీసుకున్నాను. బ్రదర్ ఇలా ఒక న్యూస్ ఒకటి క్రియేట్ చేసి నువ్వు పెట్టావు బ్రదర్ యూట్యూబ్లో, మరి దీని గురించి ఏంటి బ్రదర్ ఇది? అవును సార్, ఆవిడ చెప్తాను సార్, ఆవిడ మీరు వచ్చి కావాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో చెప్పండి సార్. ఇది ఏ బేసిస్ మీద నువ్వు రన్ చేసావు బ్రదర్ అన్నా. సార్ ఫేస్బుక్లో మీరు మీ చాటింగ్ అంతా ఉంది సార్ మా దగ్గర. బ్రదర్ నేను చాలా మంచోడిని బ్రదర్, బట్ ఐ హ్యావ్ అన్ అదర్ సైడ్ విచ్ ఇస్ రియలీ బ్యాడ్. నౌ యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాదర్డ్ టు చెక్, మీరు చెక్ కూడా చేయలేదు నాకు అసలు ఫేస్బుక్ పేజ్ ఉందా లేదా అని. ఐఎమ్ నాట్ ఆన్ ఫేస్బుక్. దేర్ ఆర్ 500 ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఎవరో చాట్ చేశారు ఆవిడతో. మీరు నా పేరు, ఐఎమ్ గివింగ్ యూ 24 hours టైం. ఇఫ్ యూ డోంట్ టేక్ దిస్ అవుట్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు యువర్ ఆఫీస్ అండ్ పర్సనలీ బర్న్ యువర్ ఆఫీస్ టు ద గ్రౌండ్. తగలబెట్టేస్తాను తీసాను వెంటనే. సో వై ఐ టోల్డ్ యూ దిస్ ఎగ్జాంపుల్ ఇస్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే బేసిస్ మీద డు నాట్ కండక్ట్ అన్ ఇంటర్వ్యూ, ఎస్పెషలీ విత్ అ గై లైక్ మీ. ఎంత ఆనెస్ట్గా ఓపెన్గా ఉండేవాడు. నేను అనేది సోషల్ మీడియా అట్లనే కదా నడుస్తూ ఉంది ఇప్పుడు. మీరు ఎంతమంది సోషల్ మీడియా మీద దాడి చేయగలరు? ఏది సోషల్ మీడియా అనేది ఎందుకు సార్ దానికి పేరు పెట్టారు? ఎవరో ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనే కదా సోషల్ మీడియా పెట్టారు. టిల్ ద యాక్చువల్ పర్సన్ కమ్స్ అండ్ క్లారిఫైస్, దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దిస్. కానీ ఎంతమంది క్లారిఫై చేస్తారు? ఏవేవో వస్తుంటాయి. అసలు నేను ఎందుకు క్లారిఫై చేయాలి సార్? లేనిపోయిన తొక్కలు. అది ఎందుకంటే అది ఎందుకు చేశానంటే దట్ వాజ్ అ రాంగ్ అలిగేషన్ ఆన్ మీ డైరెక్ట్లీ. నా ఫోటో పెట్టి నా ఫేస్ పెట్టి, బట్ పీపుల్ కామెంట్ చేసుకుంటే అది వేరే విషయం. బట్ హియర్ సే, సో అది నేను చెప్పింది. సో కాంక్రీట్ మ్యాటర్తో మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. కానీ సినిమా అంటేనే ఇట్లా రూమర్స్ గ్యాసిప్స్తోనే నడుస్తుంది కదా. ఎందుకు నడుస్తుంది సార్ రూమర్స్ గాసిప్స్? మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అంటే అన్ని చోట్ల కుదురుతుందా? నేను అనేది 100% సార్. ఐ హ్యావ్ కండక్టెడ్ మై లైఫ్ లైక్ దట్. మీతో కూడా అలాగే ఉంటాను, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. అది తెలుస్తుంది.